హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి మణిపూర్ 2023లో స్టార్ట్ అయిన అక్కడ ఎథనిక్ గొడవలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఫ్యూ డేస్ ఎగో గత 3-4 డేస్ బ్యాక్ ఆర్మడ్ మిలీషియా గ్రూప్ వర్సెస్ ఆర్మడ్ ఫోర్సెస్ మధ్య జరిగిన గొడవలో దగ్గరగా 10 మంది చనిపోయారు. సో ఈ క్రమంలో 2023 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్లీ ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్ అంతలా జరుగుతూ ఉన్న మణిపూర్లో ఇప్పటి వరకు ఆపకుండా ఉండేదానికి మణిపూర్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ కానీ, కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ కానీ దిద్దుబాటు చర్యలకి ఎందుకు వెళ్ళలేకపోతుంది? ప్రయత్నాలు చేసినా అవి ఎందుకు సఫలం కావట్లేదు? దీని వెనకాల ఏమైనా పొలిటికల్లీ మ్యాలిఫైడ్ ఎజెండా ఏదైనా ఉందా అంటే, సో దాన్ని కొంచెం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా అక్కడ జరుగుతున్నటువంటి గొడవ మైటీస్ మెజారిటీ హిందూ కమ్యూనిటీ అండ్ దేర్ ఆరిజిన్ వచ్చేసి మణిపూరే. సో వాళ్ళు మెజారిటీ పాపులేషన్ ఇంపాల్ వ్యాలీలో ఉంటారు మైటీస్. అండ్ సెకండ్ గ్రూపు వాళ్ళతో గొడవలు పడుతున్న గ్రూప్ వచ్చేసి కూకీస్ ఆర్ జనరల్లీ ట్రైబల్ ఇన్ నేచర్. అండ్ వాళ్ళ ఆరిజిన్ వాళ్ళ ట్రేసెస్ చూసుకుంటే మయన్మార్ నుంచి వచ్చి అక్కడ ఉంటున్నారు అనేసి ఈ మైటీస్ నుంచి వాళ్ళ మీద జరుగుతున్నటువంటి ప్రతిఘటన. అండ్ వాళ్ళు ఫాలో అయ్యే కూకీస్ ట్రైబల్ గ్రూప్ ఫాలో అయ్యే రిలీజియన్ వచ్చేసి క్రిస్టియానిటీ అండ్ మైటీస్ ఫాలో అయ్యే రిలీజియన్ వచ్చేసి హిందూయిజం. సో ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది కూకీస్ మైటీస్ మధ్య జరుగుతున్న గొడవ ఇది ట్రైబల్ గొడవగా కాకుండా హిందూ తర్వాత క్రిస్టియన్స్ మధ్య జరుగుతున్న గొడవగా చూడాల్సి ఉంటుంది. సో 2023లో స్టార్ట్ అయిన ఈ గొడవ ఇప్పటికీ ఒక లాజికల్ కంక్లూషన్కి వచ్చేదానికి రాకుండా ఉండేదానికి కారణాలు ఏంటంటే, ఫస్ట్ మణిపూర్లో పరిపాలనిస్తున్నటువంటి బీజేపీ పర్టికులర్లీ బిరేన్ సింగ్ అనేటువంటి అక్కడ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన చేతులు వేసేసి కంప్లీట్గా సబ్జెక్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్నికల్లో బిజీ, పర్టికులర్లీ హోమ్ మినిస్ట్రీ డీల్ చేస్తుంది దీన్ని. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల్లో తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని నడిపే విధానంలో వాళ్ళు బిజీగా ఉండటం వల్ల దీని మీద ఫోకస్ చేయలేకపోతున్నారా అనేది ఒక అంశం. రెండోది, అక్కడ జరుగుతున్నటువంటి ఆ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ని కంటిన్యూ చేసుకుంటూ పొలిటికల్గా గెయిన్స్ పొందాలనేది రెండో అంశం. సో ఇక్కడ ప్రధానంగా ఇప్పటికీ 2023లో గొడవలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దగ్గరగా 250 మంది చనిపోయారు. 60,000 మంది దగ్గరగా అక్కడి నుంచి నిరాశ్రయులే డిస్ప్లేస్ అయ్యి ఉన్నారు అక్కడి నుంచి. అండ్ ఈ గొడవ ఇప్పట్లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎక్కువగా అఫెక్ట్ అయిన కమ్యూనిటీ వచ్చేసి కూకీస్ ఉన్నారు. సో ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే నార్త్ ఈస్ట్లో ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్లు చాలా ఎక్కువగా జరిగేటువంటి నార్త్ ఈస్ట్లో చిన్నపాటి గొడవ ఒక్కసారి స్టార్ట్ అయితే అది లాజికల్ కంక్లూషన్ వచ్చేదానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే అక్కడ చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటారు ఈ ఎథ్నిక్ గొడవలన్నింటినీ. సో అలాంటి సెన్సిటివ్ పొజిషన్లో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి బీజేపీ, కేంద్రంలో కూడా ఉండే బీజేపీ ఈ విషయాన్ని ఎందుకు లాజికల్ కంక్లూషన్కి తీసుకురాలేకపోతుందంటే దీనికి ఖచ్చితంగా రాజకీయమైన కారణాలనే చెప్పుకోవాల్సి ఉంటుంది మనము. ఇంకోటి, ఇక్కడ కూకీస్ చాలా ప్రధానంగా ఏంటంటే అక్కడ వాళ్ళు నివాసం ఉండే ప్రాంతాన్ని ఒక కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి కంప్లీట్గా సెంటర్ అండర్లోకి మమ్మల్ని పెట్టండి, సో దట్ ఈ దాడుల నుంచి మేము తప్పించుకుంటామని ఒక డిమాండ్ అయితే కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టింది. పర్టికులర్లీ హోంమంత్రిత్వ శాఖ దగ్గర పెట్టింది. సో దాని మీద చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలు ఏ రకంగా ఎటు దారి తీస్తాయనే దానికి చెప్పేదానికైతే ఆస్కారం అయితే ఇప్పటివరకు అయితే కనపట్లేదు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆ పర్టికులర్ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేసేదానికి సముఖంగా ఉందా లేదా అంటే ఈ రోజుకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ ప్రపోజల్కి అనుగుణంగా ఎలాంటి డెసిషన్ తీసుకున్నట్లయితే మనకు కనపడట్లేదు. తర్వాత ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది నార్త్ ఈస్ట్ అంటేనే ఎనీ స్టేట్లో ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్తో పాటు మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ వచ్చేసి మనకు మియాన్మార్తో బోర్డర్స్ ఉంటాయి. సో ఆ బోర్డర్స్ ప్రధానంగా పోరస్ బోర్డర్స్, ప్రాపర్ సెక్యూరిటీ ఉండకపోవడం వల్ల మియాన్మార్ యాజ్ వెల్ యాజ్ ఇండియాకి మధ్య జరిగే రాకపోకలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో అటోళ్ళు ఇటు సెటిల్ అవ్వడం కొంచెం ఎక్కువగా జరుగుతుంది. దాని కారణంగా కూడా అక్కడ గొడవలు జరిగేదానికి ఆస్కారం ఉంది. ఏదైనా ఈ అంశం మొత్తాన్ని గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ గొడవని ప్రాపర్గా డీల్ చేసే విషయంలో మణిపూర్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కంప్లీట్గా చేతులెత్తేసింది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దీన్ని అంత సీరియస్గా తీసుకొని డీల్ చేసేదానికి సముఖంగా ఉన్నట్టయితే ఇప్పటికైతే కనపడట్లే. సో మొన్న జరిగిన గొడవల వల్ల ఇప్పుడు మళ్ళీ ఒక 10 బెటాలియన్స్ ఆఫ్ సిఆర్పిఎఫ్ బలగాల్ని మళ్ళీ మణిపూర్కి పంపించారు. సో ఈ మణిపూర్లో ఈ జరుగుతున్న ఈ గొడవల పరంగా చూసుకున్నట్లయితే అక్కడ డిస్ప్లేస్ అయిన వాళ్ళు దగ్గర 60,000 మంది, తర్వాత 200 పైచీలకు మంది చనిపోవడం, 250 మంది పైన చనిపోవడం,
ఇది కాకుండా అక్కడ మహిళల మీద జరుగుతున్న అట్రాసిటీస్, పర్టికులర్లీ అత్యాచారాలు చాలా ఘోరంగా జరుగుతూ ఉన్నాయి. అండ్ కొన్నిసార్లు మనం పేపర్స్లో కూడా చూస్తున్నాము, మహిళల్ని ఆల్మోస్ట్ వివస్త్రాలను చేసి ఊరేగించడం కూడా జరిగింది. సో ఇంత హీనియస్గా అక్కడ అట్రాసిటీస్ అగెన్స్ట్ ద ఉమెన్ జరుగుతున్నా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానీ ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోకుండా 1.5 నుంచి 2 సంవత్సరాలుగా నాంచుకుంటూ ముందుకెళ్ళటం అనేది ఇది నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. ఇంకోటి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, అక్కడ మణిపూర్ ప్రభుత్వం కంప్లీట్గా చేతులు ఎత్తేసి ఈ అంశం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టింది. పర్టికులర్లీ హోంమంత్రిత్వ శాఖ దగ్గర పెట్టింది. హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఏదైతే అమిత్ షా గారు ఉన్నారో ఆయన పొలిటికల్గా ఆయన యాక్టివిటీస్లో ఆయన బిజీ తప్ప, నార్త్ ఈస్ట్ దట్టు చిన్న రాష్ట్రము వాళ్ళు అక్కడ అంత ఫోకస్డ్గా ఉండేదానికి ఆస్కారం లేదు. అండ్ ఇంకోటి ఇక్కడ గొడవల్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తుంది మైటీస్, మెజారిటీ హిందూస్ కాబట్టి అది బీజేపీ కూడా వాళ్ళ విషయంలో కొంచెం చూసి చూడనట్టుగా వెళ్ళిపోవడం వల్ల ఈ గొడవలు ఇంకా కంటిన్యూస్గా ముందుకు జరిగేదానికి ఆస్కారం ఉంది. ఇక్కడ ఈ గొడవకు మనకు ప్రధానంగా సొల్యూషన్ దొరకాలంటే ఖచ్చితంగా రిసోర్సెస్ అండ్ కెపాసిటీస్ ఎక్కువగా ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అయ్యి దీనికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే మణిపూర్లో ఈ మంటలు ఇప్పట్లో చల్లారే అవకాశాలు అయితే ఏ మాత్రం కనపడట్లేదు. తర్వాత ఇక్కడ ఇంకొకటి మనకు ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే, కూకీస్ ఎవరైతే ఉన్నారో మైనారిటీ గ్రూప్, ట్రైబల్ గ్రూప్, క్రిస్టియానిటీని ఫాలో అయ్యేవాళ్ళు లోకల్ పోలీసుల మీద కంప్లీట్గా నమ్మకాన్ని కోల్పోయి సెంట్రల్ ఫోర్సెస్ మీద నమ్మకం పెట్టుకొని సెంట్రల్ ఫోర్సెస్ సూపర్విజన్లో ఉంటేనే రాష్ట్రము మేము ఇక్కడ బతకగలమనే ఒక భయాందోళనమైన సిచ్యువేషన్లో ఉండి అరచేతిలో ప్రాణాలను పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి అది మైటీస్ దెబ్బకు వాళ్ళు. సో స్టేట్ పోలీస్ కంప్లీట్గా వన్ సైడెడ్గా మైటీ సైడ్ సపోర్ట్గా ఉన్నారనే ఒక వాదన కూకీస్లో వచ్చేసింది. ఆ కూకీస్లో ఆ భావన వచ్చేయడం వల్ల సడన్గా వాళ్ళు ఇంకా మిలిటెంట్ యాక్టివిటీస్ని ఇంకా పెంచుకుంటూ ముందుకెళ్తున్న క్రమంలోనే రీసెంట్గా మళ్ళీ ఈ ఆర్మడ్ మిలీషియా వర్సెస్ ఫోర్సెస్ మధ్య జరిగిన గొడవల్లో 10 మంది దాకా చనిపోయారు. సో ఈ కూకీస్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా సివిలియన్స్ నార్మల్ పబ్లిక్ ఎవరైతే మిలిటెంట్ గ్రూపులు కాకుండా సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా సెంట్రల్ ఫోర్సెస్ మీద డిపెండ్ అయ్యి బతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ నేను ఈ అంశాన్ని ఈరోజు టేకప్ చేసేదానికి ప్రధాన కారణం ఒకటి, మొన్న జరిగిన గొడవల కారణంగా ఈరోజు ఒక ఆర్టికల్ వచ్చింది పేపర్లో, దాన్ని బేస్ చేసుకొని మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నరేంద్ర మోదీ గారు ప్రపంచ నాయకుడు అయిపోయారు. యుక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం ఆపగలరు, పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ఆపగలరు. అంతటి చాకచక్యత ఉన్న మనిషి, అంతటి ఎబిలిటీస్ ఉన్న మనిషి స్వదేశంలో ఒక చిన్నపాటి రాష్ట్రంలో 2 వర్గాల మధ్య జరుగుతున్న గొడవను ఆపలేకపోతున్నారు అంటే, ఈయన యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధాన్ని ఆపారంటే ఎలా నమ్మాలి మనం? 2 దేశాల మధ్య. తర్వాత ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య జరుగుతున్నటువంటి గొడవలని ఇతను ఆపగలరంటే మనం ప్రపంచంలో చాలా దేశాలు సలహాల కోసం నరేంద్ర మోదీ వైపుకి, భారతదేశం వైపుకి చూస్తుంది. పర్టికులర్లీ 2014లో ఈయన ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఈ బీజేపీ వాళ్ళు, ఈ సంఘీలు, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఊదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటే, భారతదేశం విశ్వగురు అని చెప్తున్నారంటే, అరే మన దేశంలో ఒక రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా 2 వర్గాల మధ్య జరుగుతున్న గొడవని మీరు ఆపలేకపోతున్నారు, అక్కడ మహిళల మీద జరిగే దాడులను ఆపలేకపోతున్నారు. మీరు ఇక్కడ దేశంలో జరుగుతున్నటువంటి ఈ సమస్యని చిన్న రాష్ట్రంలో జరుగుతున్న సమస్య, అది కూడా కేంద్రంలో, తర్వాత మణిపూర్ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వమే ఉండి పరిష్కరించడం చేతగాని మీరు అంతర్జాతీయంగా జరుగుతున్న గొడవలను అవ్వనివ్వండి, సమస్యల్ని పరిష్కరించేదానికి నరేంద్ర మోదీ ఈయన ముందుకెళ్తున్నాడు, ఈయన చెప్తే యుద్ధాలు ఆగిపోతున్నాయని డాంబికాలు పలుకుతున్నారంటే అసలు వీళ్ళని ఏమనాలి? అసలు ఈ ఎగ్జాజరేషన్ ఏంటి అసలు? అంటే మణిపూర్లో జరిగే గొడవల గురించి బేసిక్గా మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ఇండియా ఏదైతే, మెయిన్ ల్యాండ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, నార్త్ ఈస్ట్లో జరిగే గొడవల్ని చాలా పెద్దగా సీరియస్గా పట్టించుకో, అక్కడ జరిగే డెవలప్మెంట్ని పెద్దగా ఫాలో అవ్వరు. అదొక డిజడ్వాంటేజ్ ఇండియాలో. నార్త్ ఈస్ట్ అంటే అదేదో ఒక ప్రాంతం, అంతగా అటెన్షన్కి గ్రాబింగ్కి గురిగాని ప్రాంతం వల్ల అసలు మణిపూర్లో ఏం జరుగుతుంది అనేది ఇప్పటికీ చాలామందికి తెలియదు. అక్కడ అసలు ఏ వర్గాల మధ్య గొడవ జరుగుతుంది, ఎందుకు గొడవ జరుగుతుంది, అక్కడ ఏ పార్టీ అధికారంలోకి ఉంది, సెంటర్లో ఉన్న బీజేపీకి అనుకూలమైన పార్టీ ఉందా, లేకపోతే బీజేపీనే ఉందా, చాలామందికి తెలియదు. 2 దగ్గరలో బీజేపీ ఉండి కూడా ఒక రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా ఈ రకంగా అక్కడ ప్రజలు తన్నుకు చస్తూ ఉంటే వీళ్ళు సమస్య పరిష్కారానికి దారి చూపట్లేదంటే వీళ్ళనేమనాలా? అక్కడ మణిపూర్లో ఎప్పుడు అలా గొడవలు జరుగుతూ ఉంటే బీజేపీకి రాజకీయంగా మణిపూర్లో బెనిఫిట్ అవుతుందనా? అందుకని వీళ్ళ గొడవని ప్రాపర్గా సీరియస్గా అడ్రస్ చేయాలనుకోవట్లేదా ఇన్ టైంలో? సో చిన్నపాటి రాష్ట్రంలో 2 కమ్యూనిటీస్ మధ్య జరుగుతున్న గొడవను సాల్వ్ చేయలేని ఈ బీజేపీ
దేశాన్ని చాలా అద్భుతంగా పరిపాలిస్తానంటది, లేకపోతే దేశంలో ఉన్న సమస్యలు మొత్తాన్ని ఎరాడికేట్ చేసామంటది, దేశంలో దేశం మొత్తాన్ని ఒకటిగా ఉంచాలి. అరే మీరు ఒక రాష్ట్రంలో, మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఒక 2 కులాల మధ్య జరుగుతున్న గొడవని మీరు సామరస్యంగా పరిష్కరించలేని వాళ్ళు మీరు భారతదేశంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామంటే ఎవరు నమ్ముతారు? చూడాలి. అట్లీస్ట్ జార్ఖండ్ యాజ్ వెల్ యాజ్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాతన్నా హోమ్ మినిస్ట్రీ ఈ అంశం మీద సీరియస్గా కూర్చొని కూకీస్ మైటీస్ మధ్య జరుగుతున్నటువంటి ఎథ్నిక్ గొడవలు ఏవైతే ఉన్నాయో దానికి ఒక లాజికల్ కంక్లూజన్కి తీసుకొచ్చి 2 పార్టీస్ని ఒక దగ్గర కూర్చొని మాట్లాడి ఒక కంక్లూషన్కి తీసుకొస్తుందా లేదా అని ఇంతకుముందు చాలాసార్లు కూర్చొని మాట్లాడారు, బట్ లాజికల్ కంక్లూషన్కి రాలేదు. ఒకళ్ళ డిమాండ్ని ఒకళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు. కాబట్టి అక్కడ కనీసం ఈ రిపీటెడ్గా జరుగుతున్న గొడవలు అవ్వనివ్వండి, అక్కడ యూత్ కోల్పోతున్న ప్రాణాలు అవ్వనివ్వండి, మహిళల మీద జరుగుతున్న అట్రాసిటీస్ బోత్ సైడ్స్ జరుగుతున్నాయి. సో వాటినన్నింటినీ కంట్రోల్ చేసేదానికి ఖచ్చితంగా దీనికి సెంట్రల్ గవర్నమెంటే బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ చేతులు ఎత్తేసి అంశం మొత్తాన్ని సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో పెట్టింది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంటే దీని మీద ఒక ప్రొయాక్టివ్ యాక్షన్ ప్లాన్తో ముందుకు వచ్చి మణిపూర్లో జరుగుతున్న గొడవలు ఏవైతే 2 సంవత్సరాలుగా జరుగుతున్న గొడవలకి ఫుల్ స్టాప్ వేయగలిగితే బాగుంటుంది. అది ఇంటర్నల్ సెక్యూరిటీకి చాలా పెద్ద మచ్చ. అండ్ నరేంద్ర మోడీ లీడర్షిప్ మీద కూడా చిన్నపాటి రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల్ని సాల్వ్ చేయలేకపోతున్నారంటే ఇట్ ఈజ్ ఏ ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, పర్టికులర్లీ ప్రైమ్ మినిస్టర్ యాజ్ వెల్ యాజ్ హోమ్ మినిస్టర్. ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా మొత్తం లుక్ ఆఫ్టర్ చేస్తుంది హోమ్ మినిస్టర్ కాబట్టి. సో ఇది ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ అమిత్ షా మీద ఒక బ్లాట్గా మిగిలిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. చూడాలి మరి కనీసం ఎలక్షన్లు ఈ 2 రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయిన తర్వాతన్నా ఈ ఇష్యూ మీద దృష్టి సారించి దీనికి లాజికల్ కంక్లూషన్ తీసుకొస్తారా, లేకపోతే జనాలు కదా తన్నుకు చచ్చేది మనకెందుకు అనుకుంటారా చూడాలి మరి. థ్యాంక్ యూ.